మాస్ జాతర తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. 4వ భాగం. 3వ భాగమే చివరి భాగం అనుకున్నాం, కానీ ఎక్స్టెన్షన్ వచ్చింది. ఈ సినిమా విడుదల విషయంలో ఉన్నటువంటి వివాదం గురించి డిస్కస్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో 4వ భాగం చేస్తున్నాను. సో ఇందులో యాక్చువల్లీ ఏ పెద్ద హీరో సినిమాకైనా ఓపెనింగ్ రోజే సినిమా బడ్జెట్లో ఆల్మోస్ట్ పావు వంతు ఆ రోజు రాబట్టుకునేటువంటి ప్రయత్నం మొదలైంది. ఇప్పుడు ఒకప్పుడు 50 రోజులు 100 రోజుల సినిమాలు, కానీ ఇప్పుడు అన్నీ 1 డే 2 డేస్ 3 డేస్ సినిమాలు కాబట్టి పెద్ద సినిమాలు కూడా అది హిట్ ఆఫ్ ఫ్లాపా తెలుసులోపు డబ్బులన్నీ రాబట్టుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి 31 అక్టోబర్ రిలీజ్ కావాల్సిన ఈ సినిమాకి ప్రీమియర్ ఎప్పుడు పడాలి? 30 అక్టోబర్ రాత్రి పడాలి. ఫ్యాన్స్ అందరూ అదే ఎదురు చూశారు, కానీ ప్రీమియర్ షోస్ లేవు. పోనీ మార్నింగ్ షో పడిందా? మార్నింగ్ షో లేదు. మ్యాట్నీ పడిందా? లేదు. ఫస్ట్ షోకు 7:15 పడాల్సిన షోలు 7-7:30 తర్వాత పడ్డాయి. సో నేనే ఉదాహరణకు డిఎస్ఎల్ మాల్లో 7:15 షోకి 7:45కి వచ్చింది ఫిలిం పడడం. సో ఇది జరిగింది. అంటే ఇది ఎందుకు జాప్యం జరిగింది? దీనివల్ల సినిమా కలెక్షన్స్ మీద ఎంత ప్రభావం పడుతుంది, నిర్మాతగా వాళ్ళకి ఎంత నష్టాలు వస్తాయి? మరి దానికి కారణాలు ఏవైనా కావచ్చు, కానీ మొత్తానికైతే లేట్ కావడం మాత్రం రవితేజ ఫ్యాన్స్ అందరినీ కూడా కోపం తెప్పించింది ఈ విషయం. అట్లాగే సినిమాలో 2 జంతువుల్ని వాడుకున్నారు. ఒకటేమో పాము, కదులుతున్న పామును నవీన్ ఇంట్రడక్షన్లో వాడుకొని, అది గ్రాఫిక్స్ అనుకోండి, ఆ చేతులు తీసుకెళ్ళి అక్కడ ఇన్స్పెక్టర్ భరణి ఉంటాడు, భరణిని మీద వేసేస్తే కన్ను మీద ఇది కాల్స్తుంది, చచ్చిపోతాడు అతను. అతనికి 2 ఆప్షన్స్ ఇస్తాడు ముందు. రామాయణం భారతం గురించి చెప్పి, కలిసి ఉంటే రామాయణము, కలిసి విడిపోతే భారతము, రామాయణం లాగా ఉండాలా, నీకు ఆ బ్రదర్ కావాలా ఈ బ్రదర్ కావాలా చెప్పు అంటే, నీకు లంచం కావాలా, నీకు డబ్బు కావాలా, నీకు పగ కావాలా అని అడుగుతాడు. పగనే కావాలన్న టైప్లో ఆ హీరో ఇన్స్పెక్టర్ చెప్పినప్పుడు ధన్మాని మీద పాము వేసేస్తాడు. ఇంకో దగ్గర జంతువుల గురించి వచ్చినప్పుడు ఉడుముతోటి వాడుకునేటువంటి మానవులను ఇది దండుపాలెం బ్యాచ్ లాంటి ఒక బ్యాచ్ను చూపించారు. అందులో 2 లేడీస్ కూడా ఉంటారు. సో వాళ్ళు దాడి చేసినప్పుడు ఒక ఉడుముతోటి దాడి చేసి ఆ ఉడుము ఇన్స్పెక్టర్ మీద పట్టుకున్నప్పుడు గుంజేటువంటి సన్నివేశం. అదే హీరో రవితేజ మీద కూడా ప్రయోగిస్తే రవితేజ వాళ్ళందరిని తిప్పుకొట్టి అందరిని చంపేసి అతని ఇంటికి వచ్చి వాళ్ళు ఎట్లయితే భోజనం చేస్తారో ఆ స్టైల్లో వచ్చి భోజనం చేసే సన్నివేశం ఒక వెరైటీగా ఉంది. సో ఒక రైల్వే పోలీస్ అయినటువంటి వ్యక్తి పోలీస్ యంత్రాంగం చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఒక ప్లేస్ నుంచి వరంగల్ యాసలో ఉన్నటువంటి అతను శ్రీకాకుళం యాసలోకి మారి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గంజాయి మాఫియా లీడర్ అయినటువంటి శివుడు ఢీకొనేటువంటి లక్ష్మణ్ బేరి పాత్రలో రవితేజ ఎనర్జీ లెవెల్స్, మరి నడువంపులతోటి అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఉన్నటువంటి శ్రీలీల అద్భుతమైన డ్యాన్సులతో మెప్పించేటువంటి ప్రయత్నం చేసిన భీమ్స్ శ్రీలీల సంగీతము బయటకు వస్తే గుర్తుపట్టేలాగా కాకుండా, సంగీతము తర్వాత అక్కడ వింటనే మర్చిపోయేలాగా, సాహిత్యం కూడా అమ్మ అక్క నా అక్క బూతులతోటి, ఆ తర్వాత రిధం లేదు పాట లేదని వాళ్ళే చెప్పుకునే పాటతోటి సూపర్ డూపర్ హిట్ అనే పాట ఉంది. సో అలాంటి పాటలతోటి ఏదో కేవలం మాస్ కొలతలు మీటర్, ఈ పాట ఉండాలి, ఫైట్ ఉండాలా, ఇలాంటి ఒక మీటర్లతోటి జరిగింది. రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఒకటే ఈ సినిమాను కాపాడే అంశము. సమేట గాంధీ లాంటి ఆర్టిస్టులు ఉన్నా కూడా వాళ్ళని కరెక్ట్గా వాడుకోలేదు. అయితే క్రాక్ సినిమా తర్వాత రవితేజకు రామారావు ఆన్ డ్యూటీ కానీ, తర్వాత ఈగిల్ కానీ, ఆ తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి సినిమాలు మిస్టర్ బచ్చన్ కానీ ఇవేవి కూడా పెద్దగా ఆడినట్టు లేవు. ఈ సినిమా మాత్రం కొంచెం ఆర్ట్ మీద అయితే బెటర్ అని అనిపిస్తుంది మనకి. కాకపోతే ఇంకొంచెం బెటర్గా తీయొచ్చు, 75th ఫిలిం కాబట్టి. సో భాను ఇంతకుముందు సామాజవర గమన, తర్వాత సింగిల్ లాంటి హిట్స్ ఇచ్చినటువంటి రైటరు. ఇతను డైరెక్టర్గా మొదటిసారి పరీక్షించుకున్నటువంటి అదృష్టానికి భాను యొక్క ఎఫర్ట్స్ ఇంకా కొంచెం సబ్జెక్ట్ మీద, స్లాంగ్ మీద కూడా కనీసం పెట్టలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్కు థ్యాంక్స్ చెప్పారు కదా. రాజేంద్ర ప్రసాద్ పేరు, రవితేజ పేరు తర్వాత రాజేంద్ర ప్రసాద్ పేరు, ఆ తర్వాత శ్రీలీల పేరు అవేయడం అంతా బాగుంది. అది ఆ ప్లేస్మెంట్ లాస్ట్ ఎండ్ టైటిల్స్లో రాజేంద్ర ప్రసాద్ గౌరవించిన తీరు బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చిన రేటింగ్ 3.5/5 అని 3వ భాగంలో చెప్పాను, మళ్ళీ ఈ భాగంలో కూడా చెప్తున్నాను. 2 గంటల 25 నిమిషాల ఎంటర్టైన్మెంట్ లాజిక్ లేకుండా చూస్తే ఈ సినిమా చూడొచ్చు. గంజాయి మాఫియా మీద మొన్నొచ్చినటువంటి ఘాటి సినిమా, హిందీలో వచ్చిన జాట్ సినిమా, ఆ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ అని రవితేజ సినిమాని రిపీట్ సన్నివేశాలు అన్ని కలుగలిపి ఒక కలగూరు గంపగా చేస్తే ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. సో ఘాటి సినిమా ప్రభావం మాత్రం 2 నెలల కిందే వచ్చినటువంటి సినిమా కథ అదాంశమే సేమ్, శీలావతి అనే గంజాయి మొక్క దాని మీదనే సేమ్ అందులో ఉన్నటువంటి సన్నివేశాలు, అందులో ఉన్నటువంటి ప్లాటే ఇందులోకి తీసుకొని జస్ట్ చైతన్యరావు మాదాడి పాత్రని మనకి నవీన్ చంద్రగా మార్చేసి తీసిన సినిమాగా మనకు అనిపిస్తుంది ఈ సినిమా. సో లాస్ట్కు జాతరలు, ఆ తర్వాత ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చినప్పుడు కామ్గా రవితేజ ఉండడము లాజిక్ లేదు. లాస్ట్కి మళ్ళీ రవితేజ వాళ్ళను సంహరించే సన్నివేశాలు ఉన్నా మళ్ళీ యూఏ 16+ రావడము, ఏ సర్టిఫికేట్ రావాల్సిన సినిమాకి 16+ ఎలా వచ్చింది అర్థం కాదు మనకి.
సో మళ్ళీ ఆ సీతాలని రావణ్ణి ఎత్తుకుపోయినట్టుగా శివుడు ఆమెను ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకొని బలవంతం చేయడము, ఆమె పెళ్లి చేసుకోవడం చేయి నరకడము, ఇవన్నీ అసంబద్ధంగా కనిపిస్తాయి మనకి. అట్లాగే రవితేజనేమో మిగతా దగ్గరనేమో నిజాయితీగా సిన్సియర్గా ఉంటాడు. తన లవరు గంజాయి మాఫియా చేసినప్పుడు లోపల వేయకుండా ఆమెను బయట పెట్టడము, తర్వాత కాపాడేటువంటి పోలీస్ ఇన్ఫార్మర్ది కథ మనకు కొంచెం మొన్న రీసెంట్గా వచ్చినటువంటి రజనీకాంత్ సినిమా కూలీలో సన్నివేశంలాగా కనబడుతుంది. అందులో ఇన్ఫార్మర్ని ఎవరైతే ఉన్నాడో ఇతను కాపాడినాడు. తర్వాత శ్రీలీల అంటే ఇతను పాడేటప్పుడు చీప్ బిహేవియర్ లాగా కనబడుతుంది హీరోది. సో మొత్తానికి పాటలు, పద్యాలు, రవితేజ ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి. శ్రీలీల డ్యాన్సులు బాగున్నాయి, నడుమంపులు అవి బాగున్నాయి. రాజేంద్ర ప్రసాద్ కామెడీ టైమింగ్ బాగుంది. లాస్ట్ ఫైట్ బాగుంది. అతను చచ్చిపోయేటువంటి సన్నివేశం అవంతా కూడా రెగ్యులర్ మనకు నెక్స్ట్ సీన్ ఏమైపోతుందో మనం ప్రేక్షకులు చెప్పేస్తారు. సాంగ్ ప్లేస్మెంట్ కూడా చెప్పేస్తారు. అదే ఈ సినిమా మైనస్. సో మొత్తానికి ఏంటంటే రిలీజ్ కూడా సరిగ్గా అనుకున్న టైంలో చేయకపోవడం మాత్రం ఈ సినిమాకు చాలా ప్రభావం. శుక్రవారం కలెక్షన్స్ ఎఫెక్ట్ మాత్రం ఇది పడ్డాయి. ప్రీమియర్ షో లాస్ అయింది. ఈ రెండు లాస్ నాగవంశీ సాయి సౌజన్యాలు ఎందుకు చేశారో తెలియలేదు. ఫార్చ్యూన్